హలో వ్యూయర్స్, టమాటో ఎగ్ కర్రీ చూసేయండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని అవి కూడా వేగిన తర్వాత పసుపు వేసుకొని తర్వాత టమాటోలు వేసుకొని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన తగినంత ఉప్పు కారం వేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లోపు అవైతే బాగా ఉడికిపోతాయి. ఇలా స్మాష్ చేస్తూ అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కావాల్సినన్ని ఎగ్స్ అయితే పగలగొట్టి అయితే వేసుకోవాలి. కొంచెం అలా స్ప్రెడ్ చేసినట్టు చేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూస్తే ఇలా అవుతుంది. వీటిని వేరు చేసుకొని ఓన్లీ ఎల్లో పార్ట్ మాత్రమే ఉల్టా వేసుకోవాలి, అంటే తిప్పి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ అలా ఉడికించాలి. సో ఇలా మళ్ళీ ఎల్లో పార్ట్ని అయితే తిప్పి వేసుకోవాలి. ఈవెన్గా అయితే కలుపుకోవాలి. సో లాస్ట్కి వచ్చేసి మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ ఉంచితే ఎగ్